అమ్మాడు వచ్చేస్తున్నాడు వీడు. ప్రతి సంవత్సరం వీడు గోల పాలైపోతున్నారా బాబా. వచ్చాడు. చూడు ఎక్స్ప్రెషన్లు ఆపేవారా. మొదలెట్టు మా బాగుందబడా మొదలెట్టు. స్వామి ప్రతి సంవత్సరం అడుగుతున్నా, నువ్వు చేయట్లే. చూస్తున్నా వయసు గట్టు రెండు విరిగిపోతున్నాయి. చూస్తున్నా ఈరోజు ఇక నా వల్ల కాదు, ఈరోజు తేలిపోయింది ఏదో ఒకటి. చెప్పు, నా పని చేసి పెట్టు. ఏడు రో బెదిరెత్తున్నావు. ఓహో అయినా స్వామి జూనియర్ ఎన్టీఆర్ గారికి సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చావు, మహేష్ బాబు గారికి కృష్ణాని ఇచ్చావు, రానాకేమో రామానాయుడిని, నాగ చైతన్య నాగార్జున్ని, రామ్ చరణ్ చిరంజీవిని ఇచ్చావు. మరి నాకేం ఇచ్చావు? పులిహార పేస్టు ఏం ఇచ్చావంట? రేపు పొద్దున్న మళ్ళీ నాకు కొడుకు పుట్టి వాడు మళ్ళీ నీ కొడుకు వచ్చి నిన్ను బూతులు చెట్టుకొని ఉండాలంటే ఇవాళ నాకు పని చేసి పెట్టేదాకా నేను అయితే నేను పారిపోవాల్సింది. నా పని చేసి పెట్టు. నెక్స్ట్ వినాయక చవితికి వడాల సెంటర్లో నీ పేరు మీద ఆపరాయ్. సర్లే అదేదో కానీ చెప్తున్నా స్వామి, నా పని చేసి పెట్టు. నెక్స్ట్ వినాయక చవితికి ఎంత ఖర్చు అయినా పర్లేదు నీ పేరు మీద. ఆపరాయ్ ఆపు. స్వామి నువ్వేనా? దేవుడు మాట్లాడి పడి మన కళ్ళు తిరిగి పడిపోవాలి కదా. ఎవరా ఒరా, నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావు కదా స్వామి? నిజమా నువ్వేనా? నేనేరా బాబు, నేనే. ఆపు. చాలు స్వామి చాలు, నా జన్మ ధన్యమైపోయింది స్వామి. ఈ భక్తుడు భక్తి. ఓరు బాబురా ఓరు ఆపరా ఆపు. నీ యాక్టింగ్ నువ్వు ఒక భక్తుడు, అదొక భక్తి. అరే నేను మీకు వినాయక చవితి రోజు తప్ప ఇంకో రోజు గుర్తొస్తానా? మళ్ళీ ఇది భక్తి అంట. నేను కరుణించి రాలా, కోపం వచ్చి వచ్చా. కోపమా? నీకెందుకు స్వామి? ఇదిగో నీలాంటి పనికి మళ్ళీ ఎదలు రావడం, ఏదో దిక్కుమల్ని కోరు కోరడం, అది జరగకపోతేనేమో చూసావా లోక కళ్యాణం కోసం నేను పాటు పడుతుంటే ఈ స్వామి కనీసం సాయం కూడా చేయట్లేదు అనే మళ్ళీ మాకే ఫీలింగ్ ఒకటి. సరే తీర్చట్లేదు అన్నావు కదా, ఎంతకీ నీ కోరికలు ఏంట్రా చెప్పరా? కోరికలేదు స్వామి. ముందు నేను డైరెక్టర్ అవ్వాలి, అబ్బచా తర్వాత హీరో అవ్వాలి. సరేరా, నువ్వు డైరెక్టర్ అయ్యేవే అనుకుందాం. ఏ సినిమాలు చేస్తావేంటి చెప్పు. ముందు దేశభక్తి మంచి సినిమా చేస్తాను స్వామి. ఏంటన్నా దేశం మీద అంత భక్తి? అంటే ఈ మధ్య దేశభక్తి సినిమాలు రావట్లేదు స్వామి, అదనుకో త్వరగా పాపులర్ రావచ్చు. పైగా ఆ ఛానల్ ఒకడు 10 ఏళ్ళ నుంచి పాప మాకు అర్థం సినిమా వేస్తానే ఉన్నాడు. నేను తీస్తే నాకు వేస్తాడు కదా. తర్వాత ఏమో బాహుబలి అంటే భారీ బడ్జెట్ సినిమా తీస్తాను. అంతేగాని స్వామి వరమిచ్చావు కదా, నీ జీవిత చరిత్ర తీస్తాను, నిన్నే హీరో కింద పెట్టు సినిమా తీస్తాను అని మాత్రం అనలేదురా. తీయచ్చు స్వామి, కానీ పెద్ద కమర్షియల్ హిట్ అవ్వదు సార్. అంత మాట నిజమేట్రా? అంటే లావుగా ఉంటావు కదా. అవునులే, అయినా నువ్వు కూడా హీరో కింద పెద్దగా పనికిరేవురా, నల్లగా ఉంటావు కదా. స్వామి రజనీకాంత్ గారు కూడా నల్లగానే ఉంటారు, కానీ సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అవ్వగలిగింది, ఈ శ్రీకాంత్ గారు ఏదో స్టార్ అవడేంటి? అబ్బా దీన్ని ఏమంటారు నాన్న ఆత్మస్థాయిలో కదా. అలాగే మీ మనుషుల్లో కొంతమంది బాగా తినేసి బలిపోయినాడు కాదు, కానీ జన్యులోపం వల్ల కొంతమంది లావుగా పుడతారా. అలాంటి వాళ్ళు లోపల బాధపడిపోకుండా దేవుడు అంతటి వినాయకుడే లావుగా ఉన్నాడు, ఇంకా నేనుంటే పెద్ద తప్పే ఉంది అని కొద్దిగా ఆత్మస్థైర్యంతో బతుకుతారని నేను లావు అయ్యాను. లేక మీలా ఉండలేక కాదు, మీలాగా అవ్వలేక కాదు. కానీ మీకు మ్యాజిక్లు అంటేనే ఇష్టం కదరా. అవును ఇందాకేంటి అంటున్నావు, ఏది కంటిన్యూ చేయి. అదే నా పని అయితే నెక్స్ట్ వినాయక చవితికి మా ఊరి సెంటర్లో నీ పేరు మీద 70 అడుగులు విగ్రహం. నేను చెప్పానా పెట్టమని? 70 అడుగులు విగ్రహం పెడితే 70 సెకండ్లో వచ్చి 70 వరాలు ఇస్తాను నేను చెప్పానా? మీరేమో 70, 80 నా ప్లాస్టర్ ప్యారిస్తో విగ్రహాలు చేయడం, దాన్ని నిమజ్జనం చేయడం, వీళ్ళేమో నన్ను తిడతాం వచ్చి. వినాయక చవితి వస్తే చాలు రా, అస్సలు నిద్ర ఉండలేదు, అయ్యేం తిట్లు రా బాబు. అసలు నేను చెప్పానారా
అలా చేయమని నేను చెప్పానా? మీ వల్ల కనీసం ₹10 కూడా పనికిరాని ఎదవలు ఈరోజు నన్ను తిడుతున్నారు. అయినా తప్పు మీరు చేసి నన్ను తిట్టిస్తారా? ఒరా అసలు వినాయక చవితి విగ్రహం ఎందుకు పెడతారు చెప్పరా? అంటే భక్తికి. భక్తి అయితే గుళ్ళు ఉన్నాయి కదా నాన్న, మళ్ళీ విగ్రహం పెట్టడం ఎందుకు? అట్లా నిమజ్జనాలు చేయడం ఎందుకు? సరిగా చెప్పు, వినాయక చవితికి విగ్రహం ఎందుకు పెడతారు? జనాల మధ్యలో ఐక్యమత్యం వాటి మట్టేం కాదు, ఒక్కడికి తెలియదు. కానీ ప్రతి ఊడు మైకి చేతికి రాగానే ఓ దేశోద్ధారకులాగా నన్ను తిడతారు. అసలు ఎందుకు పెడతారు తెలుసా? చెప్పు. పూర్వం అంటే మీరు ఇలా భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోక ముందు మాట్లాడదు, తాగటానికి అందరూ మంచినీళ్ళు చెరువుల నుంచే తెచ్చుకునేవాళ్ళు. మరి కొన్ని సంవత్సరాలుగా ఆ చెరువులు పుడుకుపోతాయి కదా, వాటిని పుడుకు తీయడం కోసం ప్రతి సంవత్సరం ఒక పండగ పేరు చెప్పి వేసవకాలం కొంత మట్టి తీసి బయట వేసేవాళ్ళు. ఆ బయట వేసిన నీటితో వానాకాలంలో వచ్చే మొట్టమొదటి పండుగైన వినాయక చవితికి ఓ విగ్రహం తయారు చేసి ఔషధ గుణాలు ఉన్న కొన్ని ఆకులతో దాన్ని అలంకరించి 11 రోజుల పాటు యాంటీబయాటిక్ అనే పసుపు యాంటీబయాటిక్ అనే విషయం భారతీయులు కనిపెట్టారు తెలిసారా? కానీ మీరు నమ్మిజావరు అనమాట. ఒక విదేశీ నుంచి శాస్త్రవేత్త చెబితేనే కానీ మీరు నమ్మిజావరు. అలా 11 రోజులు పసుపుతో పూజ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఈ 11 రోజులు నాకు కుడుములు ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టేవాళ్ళు. కొంతమంది అంటారా బాబు, పూజల పేర్లు చెప్పి డబ్బులు వృధాగా పాడు చేసేస్తున్నారు, అదేదో పేదలకు అన్నం పెట్టచ్చు. కానీ ఆ మాట నిజమే. కానీ భారతదేశం ఒకప్పుడు ఇలా ఉండేది కాదురా, మీ దౌర్భాగ్యం వల్ల ఇట్లా తయారైంది. అది భారతదేశం ఒకప్పుడు చాలా డబ్బున్న దేశం, కడుపు నిండా తింటాకుండేది. అందుకని మీరు తినటమే కాకుండా మీ చుట్టూ ఉన్న జంతువులకు కాస్త భోజనం పెట్టి వాటిని కూడా ప్రేమగా చూసుకుంటారని కొన్ని నియమాలు పెట్టాం. దేవతలు దేవుళ్ళు అని మా మీద ఉన్న భయం వాటి ఆకలి తీరడానికి ఉపయోగపడుతుందని ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క జంతువుని వాహనం కింద చేసుకున్నాం. అలాగే నాకు పెట్టే ప్రసాదాలు కుడుములు ఉండ్రాళ్ళు పెడతారు కదా, అది 11 రోజుల పాటు కొన్ని చీమలకు ఆహారం కింద ఉపయోగపడతాయి. ఇక ఆఖరి నిమజ్జనరా, అది ఎందుకు చేస్తారు తెలుసా? మొన్న చెరువు మట్టి తీశారు కదా, ఇప్పుడు ఈ విగ్రహాన్ని గట్టు పక్కన నిమజ్జనం చేస్తారు. అంటే చెరువు మధ్యలో మట్టిని తీసి గట్టు పక్కన తీయటం, అంటే పూడికి తీయటం. మధ్యలో మట్టి తీసి గట్టు మీద అయితే సరిపోతుంది కదా, దీనికి పూజలు పునస్కారాలు ఎందుకని అడుగుతారు కదరా. చెప్తానేనండి, 11 రోజుల పాటు ఈ విగ్రహాన్ని పసుపుతో పూజ చేస్తారు కదా, అంటే ఆ విగ్రహం పసుపుని పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆ పసుపు చెరువు నీళ్ళలో కలిసి నీళ్లు శుద్ధి అవుతాయి. మీరు తాగే నీళ్ళే కదా శుద్ధి అవుతాయి. అలాగే 11 రోజుల పాటు ఎండిన ఔషధ మొక్కలు ఉన్నాయి కదా, అవి నీళ్ళలో కలిసి నీటికి ఔషధ గుణాలు ఇస్తాయి. అదే కాక మిగిలిపోయిన కుడుములు ఉండ్రాలు ఉన్నాయి చూసారు, అవి ఆ చెరువులు చేపలకు ఆహారం అవుతాయి. ఇలా ఒక పండగ పేరు చెప్పి ఇన్ని ఉపయోగపడే పనులు చేస్తాం. కానీ మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుని నన్ను తిట్టేస్తారు. అయినా అలా తిడతారేట్రా బాబు, వినాయక చవితి వస్తే చాలు ఈ గోడ పడలేకపోతున్నాను. నేను మంచిగా చెప్పాను రా, దాన్ని మీరే పాడు చేశారు. మనుషుల కోసం మనుషులకి ఇచ్చిన దాన్ని మనుషులే పాడు చేసి మళ్ళీ ఆ మనుషులే వచ్చి నన్ను తిడతారేట్రా, ఇదెక్కడ న్యాయంరా? ఇలా ఎదవలో చెప్పు, ఒరా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు వినాయకుడు పెట్టమనలేదురా, అది మనుషులే పెడుతున్నారని చెప్పు. ఒకడు బాహుబలి విగ్రహం అంటే ఒకడు మగధేర విగ్రహం అంటే నేను పెట్టమన్నారు అలాగా. ఆడికి చెప్పు ముందెళ్ళి, లేదంటే ఆడు ఆ 11 రోజులు టీవీలోనే కూర్చుంటాడు. జనానికి విజ్ఞానం పంచడం అనేది ఉన్న విజ్ఞానాన్ని చెడగొట్టేస్తాను వీడు. అయినా మీ ప్రెస్టేజ్ కోసం మీరే అన్నీ మార్చేసుకొని అన్నిటిని మీరే చెడగొట్టేసుకొని చివరికి అది బాగుంటేనేమో మనుషులు గొప్పతనమా, బాగోపోతానో దేవుడు తప్ప. బాగుందిరా, మీ పని బాగుంది. సర్లే ఇంకా ధ్యానంగా మోగిందులే, కానీ నీకు ఒక 10 సెకండ్లు టైం ఇస్తున్నాను రా, ఓ వరం కోరుకో. తరువాత అడిగితే తలకాయ పగిలిపోద్దురా రే. అయిపోయింది. అదిరా మీ బతుకు. సగ్గవుడు కోరుకోవచ్చు కదా, అన్నీ ఒక్కసారి వచ్చి పడిపోవాలంటే ఎలారా? అదిరా మీ జీవితాలు, మీరు మీ జీవితం. సర్లే నేను వెళ్తాను. స్వామి వరాలు లేవురు రే. అడగలేండి, అడిగితే తల పగిలిపోద్ది అన్నారుగా. కానీ నాదొక డౌట్, మీ వాయిస్ ఏంటి వచ్చి నా వాయిస్ లాగా ఉంది? అవును, నీ వయసులాగే ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి వచ్చాడు అనుకో, ఆయనకి ఆయన వయసులోనే వినపడద్ది. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు అనేవాడు ఎక్కడో లేడురా, మీలోనే ఉన్నాడు. మంచి చేస్తే మీరే దేవుడు. మీ త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే నేను అర్థం అంటాడు రోయ్, మంచిగా వస్తే మంచిగానే కనపడతా, అదే పచ్చిగా వస్తే సంచులు కొద్ది పంచులు వేసి పంపుతా. తరువాత పని చేయడానికి కాదు కదా, పని చేయడానికి కూడా పనికిరారు. సినిమా డైలాగ్ బాగానే చెప్పారు స్వామి. ఓరా మీ సినిమాలు స్టార్ట్ అయ్యేదే నాతోరా, కానీ ఆ తర్వాతే అందులో కమెడియన్ కింద డ్యాన్సుల్లో ప్రాపర్టీల కింద నన్ను వాడుతున్నారు. చూస్తున్నా ఎప్పుడో నాకు బాగా కాలుతుంది. మా నాన్న అడిగి దెబ్బకి రీసెట్ చేయించేస్తాను. ఇది మీ లాంగ్వేజరా? మన హుద్హుద్ తుఫాన్ వచ్చిందా, అంతకుముందు లైలా వచ్చిందా, అవి రిఫ్రెష్ బట్టలు అనమాట. చిన్నగా చెబుతాం మారనరా అని, వినకపోతే రీసెట్లే. అయినా మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచిందిరా, అదే మీలా పెరుగుంటేనా ఈ పాటికి మీరు పెట్టే చాచరికి మిమ్మల్ని అందరం చంపేదును. సర్లే ఇక నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. గారాలు వద్దులే కానీ ఈ విషయం బయట ఎక్కడ చెప్పమాకరా బాబు, మళ్ళీ మీ మీడియా వాళ్ళు నా నోట్లో మైకిలెట్టేస్తారు. దీని మీద టీవీలో డిస్కషన్లో చర్చ వేదికలు ఎన్ని పెట్టి మళ్ళీ నన్ను టీవీలోకి లాగుతారు. అసలే మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచింది. ఈ విషయం అంతా తెలిసిందనుకో, నువ్వు వినాయకుడివా మనిషివా
అన్నది తిట్టింది అనుకో, ఇక నేను సిగ్గుతో చచ్చిపోవాలి ఆ మాట నాకు. సర్లే నేను వెళ్తున్నాను, ఇంకా చాలా చెప్పాలందరా, కానీ మా అమ్మ ఈ పాడు జనం మధ్యలో ఎక్కువసేపు ఉండొద్దు, అందుకే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు మాడదాం. నువ్వు డైరెక్టర్ నా దగ్గర రారా. మనం, మన మతం, దేవుళ్ళు, వాళ్ళు ఇచ్చిన పండగలు అనే కాన్సెప్ట్ మీద మంచి స్క్రిప్ట్ రెడీ చేద్దాం.